హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కువైట్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి. చాలా టేస్ట్గా గ్రేవీగా ఉంటుందండి. పలావ్లో, పుల్కాలో, చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ తరపు నుంచి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, ఈ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను కువైట్లోంచి చేస్తున్నానండి. ఇలాంటి చీజ్లో కోడ్ ఉంటుందండి. కువైట్లో రేషన్ సర్కిల్లో కోడ్లు కూడా ఇస్తారండి. ఇక్కడ 25 కోడ్లు ఇస్తారు నెలకి సరిపడేలాగా. ఈ ఒక కోడి తీసుకున్నాను. కేజీకి కొంచెం తక్కువ ఉంటుందండి. శుభ్రంగా స్కిన్ ఓల్ చేసి ముక్కలు చేసుకుందాం. చికెన్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రైకి. తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇందులో నీళ్లు లేకుండా చూసుకోవాలండి. ధనియా పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత కారం తీసుకోండి. నేను 3 స్పూన్ల కారం వేసానండి. తర్వాత ఇందులోకి గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇందులో 1 నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి. పెరుగు డబ్బా, ఈ డబ్బా అండి కువైట్లో ఈ డబ్బా అవైలబుల్లో ఉంది. 1 డబ్బా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుని మొత్తం బాగా కలిపేయాలండి. మొత్తం బాగా కలిపేసి ఒక గంట పక్కన పెట్టేయండి. ఉప్పు కారం చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్లోది వేసాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె వేడైన తర్వాత 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఈ కలర్లో వస్తే చాలండి. టిష్యూ పేపర్ పైన తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనెలోనే ఎక్కువ ఉంటే కొంచెం తీసి పక్కన పెట్టేశానండి. ఆ నూనెలోనే దాల్చిన చెక్క ముక్క, పలావాకులు 2, యాలక్కాయలు 4, లవంగ మొగ్గలు 4, నల్ల మిరియాలు 10, అలాగే స్టార్ పువ్వు 1, షాజీరా 1 స్పూను. ఇవన్నీ బాగా హోల్ గరం మసాలాలు ఫ్రై చేసిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక 10 నిమిషాల వరకు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మొత్తం వేసేసుకోవాలండి. వేసి బాగా కలిపి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలండి మూత పెట్టి. ఉల్లిపాయలు చూడండి ఈ కలర్లో ఉండాలి. ఇందులో 4 పచ్చిమిరకాయలు వేసి బాగా కలపాలండి. ఇలా కోసి వేయాలి. ఇందులో ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసి కలపాలండి. ఇది గ్రేవీ కర్రీ, ఎక్కువ నీళ్లు వేయకూడదు. 1/2 గ్లాసు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. నాకు ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఇలా ఉండాలండి. ఇంకో 5 నిమిషాలు ఉడకాలి. ఇది మూత పెట్టి ఉడకనిద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. మన గ్రేవీ చికెన్ కర్రీ తయారైపోయింది. అంతేనండి, చూడండి ఎంత గ్రేవీగా ఉందో. కలర్ఫుల్గా, గ్రేవీగా, టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.